నమస్తే అండి. ఈరోజు వీడియోలో జూన్ నెలలో మనం టెర్రస్ గార్డెన్లో ఏమేమి విత్తనాలు పెట్టుకోవచ్చు, మనకి గార్డెన్లో టెర్రస్ గార్డెన్లో ఆ పాత మట్టి అంతా కూడా తీసేసి ఎరువులు అవి వేసి కలిపి మొత్తం కంటైనర్స్ అనేవి సిద్ధం చేసుకున్నామండి. ఈరోజు నేను పెట్టబోయే విత్తనాలు అలాగే మనం ఏమేమి విత్తనాలు పెట్టుకోవచ్చు అని కూడా మీతో షేర్ చేసుకుంటానన్నమాట. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఫస్ట్ ఏంటంటే బేర్ అనమాట. బేర్లో చాలా రకాల వెరైటీలు, అంటే అన్ని రకాల వెరైటీలను కూడా మనం పెట్టుకోవచ్చండి. ఇవి వచ్చేసి నేను నాటు బీరకాయలు అనమాట. ఇవి నాటు వెరైటీ అనమాట. ఈ విత్తనాలు ఎప్పుడు కూడా విత్తనాలని మనం డేట్ చూసి సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలన్నమాట. అలాగే రకరకాల షాపుల్లో ఒకసారి ఒక షాప్లో ఒకసారి ఒక షాప్లో అలా కాకుండా రెగ్యులర్గా మనం ఒకే షాప్కి వెళ్తున్నాం అనుకోండి, నాణ్యమైన విత్తనాలు మనం ఇమ్మని అడిగితే వాళ్ళు కూడా ఇస్తారనమాట మంచిగా. అంటే ఒకవేళ జర్మినేట్ అవ్వకపోయినా మనం అడగటానికి అలా ఉంటుందన్నమాట. మొన్న ఏలూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. బేర ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి విత్తనాలు కొంచెం బేర విత్తనాల ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాను. కనీసం నెలలో మనం బ్యాచ్లుగా 15 రోజులు అలా గ్యాప్ ఇచ్చి మనం పెట్టుకుంటే బేరపాదులు కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా వస్తాయన్నమాట. బేరకి సంబంధించిన అన్ని రకాల వెరైటీలు కూడా మనం ఈ జూన్ నెలలో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి గుత్తి బేర అండి. అలాగే నేతి బేర, హైబ్రిడ్ వెరైటీ, ఇలా రకరకాలుగా మనం పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చెట్టు చిక్కుడు శీతాకాలం బాగా కాస్తాయండి. లాస్ట్ టైము ఫిబ్రవరి ఎండింగ్లో పెట్టుకున్న విత్తనాలు ఇప్పటికీ కూడా అంటే కొంచెం వర్షాలు అవి పడి కొంచెం చల్లబడే టైంకి పోతది బాగా వచ్చిందనమాట మన టెర్రస్ గార్డెన్లో. మళ్ళీ కొత్తగా కూడా పెట్టుకుందామండి. సంవత్సరం అంతా కూడా కాస్తాయి ఈ చెట్టు చిక్కుడుకాయలు. నెక్స్ట్ ఇవి వింగ్డ్ బీన్స్ అండి. ఇప్పటివరకు వీటిని గ్రో చేయలేదు. తెలిసిన వాళ్ళు ఈ విత్తనాలు ఇచ్చారనమాట. ఒక కాయ పటానా ఇచ్చారు, ఒలిచి జాగ్రత్త చేశాను అనమాట. చుక్కుడు విత్తనాల్లా ఉన్నాయండి ఇవి చూడటానికి. వింగ్డ్ బీన్స్, ఇది కొత్తగా పెట్టాలి ఈ సంవత్సరం. నెక్స్ట్ పొట్లకాయలు, పొడుగు పొట్లకాయలు అండి. ఇవి మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న విత్తనాలు. ఇవి పొట్లలో మళ్ళీ పిచ్చుకు పొట్లకాయలు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవచ్చు. గోరు చిక్కుడుకాయలు సమ్మర్లో బాగా కాస్తాయండి. ఇప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం పెస్ట్లు అవి ఎక్కువగా అంటే వాటర్ అది ఎక్కువగా ఉన్నాయనుకోండి, వేరుకుళ్ళు ప్రాబ్లం వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం డ్రైనేజ్ హోల్స్ అవి ఎక్కువగా పెట్టుకుని ఈ గోరు చిక్కుడు విత్తనాలు అనేవి మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎర్రబెండ అండి. అలాగే ఇక్కడ నార్మల్ బెండ అనమాట. ప్రస్తుతానికి మన టెర్రస్ గార్డెన్లో బెండ మొక్కలు బాగానే ఉన్నాయి. మళ్ళీ కొత్తగా పెడదాము. ఇవి కాపు వచ్చే టైంకి అవి కొంచెం మనం తీసేసుకుని మళ్ళీ కొత్త మొక్కలు అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు కూడా కొత్త మొక్కలు కాపు బాగా వస్తాయండి పాత వాటికంటే కూడా. ప్రూనింగ్ చేసుకుంటూ వాటిని ఉంచుకోవచ్చు, లేదంటే మళ్ళీ మనం కొత్త మొక్కలు పెట్టుకుని వీటి కాపు వచ్చిన తర్వాత ఆ మొక్కలు తీసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇవి మొన్న బయట మార్కెట్ నుంచి కర్బూజా జ్యూస్ చేసుకోవటానికి అని తీసుకొచ్చామన్నమాట. అప్పుడు వాటి నుంచి గింజల్ని కలెక్ట్ చేసి ఎండపెట్టి దాచుంచాను. వీటిని కూడా పెడతానండి. మనం షాప్లో కొన్న వాటికంటే కూడా ఇలా డైరెక్ట్గా కాయ నుంచే తీసినవి జర్మినేషన్ అది బాగుంటుంది, మంచిగా కాపు వస్తాయన్నమాట. ఎక్కువ విత్తనాలు వచ్చాయి చూసారు. ఒక్క కాయ నుంచి కలెక్ట్ చేసినవి ఇవి. చాలా రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు వీటిని కూడా. నెక్స్ట్ ఇవి కీరా దోస. లాస్ట్ టైం కూడా పెట్టాను, సో ఓపెన్ చేసి ఉందన్నమాట ప్యాకెట్. అలాగే దోసకాయలు ఇక సంవత్సరం అంతా కాస్తాయండి దోసకాయలు కూడా. ఇవి పప్పు దోసకాయలు. నెక్స్ట్ ఆనపలోనే 2 రకాల వెరైటీలు. ఇవి నల్ల ఆనపకాయలు విడిగా కట్టించారు. అలాగే ఇవి సొరకాయలు అనమాట. సో 2 రకాల వెరైటీ ఆనపకాయలు ఈసారి తీసుకొచ్చాము. 6 months వరకు కూడా ఇవి మనకి నిల్వ ఉంటాయండి విత్తనాలు. మొన్నే తీసుకొచ్చాను కాబట్టి మనకి ఈ సీజను అలాగే నెక్స్ట్ వింటర్ సీజన్కి కూడా పనికొస్తాయి. కొంచెం గాలాడకుండా మనం ఎయిర్ టైట్ కవర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి అలసందలు, బొరబాటీలు అంటారు కదా అవి. నెక్స్ట్ ఇవి పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ అండి. ఇవి కూడా బాగా కాస్తాయి టెర్రస్ గార్డెన్లో. నెక్స్ట్ ఇవి ఫ్రెంచ్ బీన్స్కి సంబంధించిన అన్ని రకాల విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇవి క్లవ్ బీన్స్ అనమాట. లాస్ట్ సీజన్లో మన గార్డెన్ నుంచి కలెక్ట్ చేసిన విత్తనాలే ఇవి కూడా.
గుత్తి వంకాయ విత్తనాలు తీసుకొచ్చానండి. వీటిని నారు పోసి మనం పెట్టుకోవాలి. నార్లు పోసేవన్నీ కూడా ఒకసారి నేను సపరేట్గా వీడియో చేసి పెడతానండి. కొంచెం ఆ కంటైనర్స్ అవి మనం షేడ్లో పెట్టుకుని నార్లు అవి పోసుకోవాలన్నమాట. టెర్రస్ పైన వదిలేస్తామనుకోండి, నైట్ టైం అలా వర్షం వచ్చినప్పుడు ఇలాంటి నార్లు ఆకుకూరలు ఇలా పోసినప్పుడు అవి చల్ల చెదురైపోతాయి ఎక్కువ వర్షాలు పడినప్పుడు. సో కొంచెం షేడ్లో పెట్టుకుని మనం అటు ఇటు షిఫ్ట్ చేసుకుంటూ కొంచెం ఎదిగే వరకు కూడా జాగ్రత్తగా పెంచుకోవాలి. కాకరకాయల్లో తెల్ల కాకరకాయలు కూడా ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇవి వచ్చి కొంచెం ఇదొక వెరైటీ ఇదొక వెరైటీలా ఉంది. సో 2 రకాలు తీసుకొచ్చాము. ఆల్రెడీ కింద నేల మీద కొన్ని పాదులు పెట్టాము. ఇవన్నీ కూడా టెర్రస్ పైన పెట్టాలన్నమాట. వీటితో పాటుగా కొంచెం మనకి 6 months వరకు కూడా ఉంచుకోవచ్చు అన్నారు కాబట్టి నెక్స్ట్ వింటర్ సీజన్కి కూడా యూజ్ అవుతాయి. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏలూరు వెళ్ళకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను రాడిష్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 విత్తనాలు కూడా తీసుకొచ్చాను. కానీ ఈ వర్షాకాలం కాకుండా కొంచెం వర్షాలు తగ్గి వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో మనం నార్లవి వేసుకుంటే వింటర్లో బాగా కాస్తాయి అనమాట. దుంపజాతికి సంబంధించినవి. రాడిష్ అయితే ఇప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు. వీటితో పాటుగా అన్ని రకాల ఆకుకూరలు కూడా చక్కగా పోసుకోవచ్చు అండి. సంవత్సరం అంతా కూడా మనం ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి పాలకూర, ఇది చుక్కకూర, పాలకూర మళ్ళీ ఇది ప్యాకెట్లో తీసుకొచ్చాను, తోటకూర. వీటితో పాటుగా కొన్ని గోంగూర విత్తనాలు, మెంతికూరకి మనం ఇంట్లో ఉండే మెంతులు కూడా వేసుకోవచ్చు. సో ఆకుకూర విత్తనాలు కూడా ఇలా తీసుకొచ్చాను. నెక్స్ట్ ఏంటంటే ఈ దుంపజాతికి సంబంధించినవన్నీ కూడా ఈ సమ్మర్లో పెట్టుకోవచ్చండి. మనకి సీజన్ తెలియకపోతే, అంటే ఏ సీజన్లో పెట్టుకోవాలి ఏంటి అని మనకి అర్థం కానప్పుడు నేచరే మనకు చెప్తుందండి. ఇవి పసుపు దుంపలు అనమాట. లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు కొన్ని దుంపల్ని పక్కకు పెట్టేసి ఉంచాను. చూసారా మొలకలు వచ్చేసాయి. అంటే ఇలా మొలకలు వచ్చాయంటే ఇప్పుడు వీటిని మనం నాట్లు వేసుకునే టైం అనమాట. లాస్ట్ ఇయర్లో అయితే ఈ టైంకే పెట్టేశానండి. ఈసారి హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది ఆ పనులవి చేయటం అని చెప్పాను కదా. సో కొంచెం ఈసారి అంటే జూన్, జూలై వరకు కూడా మనం పసుపును పెట్టుకోవచ్చు. ఈ వీక్లో మనం పసుపు దుంపలను కూడా పెట్టుకుందాము. ఆ వీడియో నేను మీకు షేర్ కూడా చేస్తాను. పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి ఏంటి, మట్టిని ఎలా కలుపుకోవాలి అవన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి. ఇవి వచ్చేసి పసుపు దుంపలు అనమాట. నెక్స్ట్ ఇవి మామిడి అల్లం. ఇవి పసుపు కంటే కూడా ముందే హార్వెస్ట్ చేసాం. చూసారా ఎంత బాగా మొలకలు వచ్చేసాయో. ఇవన్నీ కూడా మనం చక్కగా 50 రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టి పెంచినవి అనమాట. ఇవి చూసారా ఎంత బాగా మొలకలు వచ్చాయో. వీటితో పాటుగా పూల మొక్కలకి సంబంధించిన దుంపలు ఉంటాయి కదా, దాలియా, ఇవన్నీ కూడా ఆ దుంపలన్నీ కూడా మనం మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. అల్లం పెట్టుకోవచ్చు. ఇలా పసుపులో చాలా రకాల వెరైటీలు ఉంటాయి. ఇవన్నీ కూడా దుంపజాతికి సంబంధించినవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పసుపు, మామిడి అల్లం. సో విత్తనాలు అయితే సిద్ధం చేసేసుకున్నామండి. పైన కంటైనర్స్ కూడా మట్టి ఎరువులు అవి వేసి కలిపి రెడీ చేసేసుకున్నాము. ఈ విత్తనాలన్నీ పెట్టేటప్పుడు నేను నెక్స్ట్ అప్డేట్ని మీకు షేర్ చేస్తానన్నమాట. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంటే వీటితో పాటుగా మనం పచ్చిమిరపకాయ, టొమాటో ఇవి కూడా మనం నార్లు అవి పోసుకోవచ్చు. కొన్ని విత్తనాలు అనేవి నేను చెప్పడం మిస్ అయ్యి ఉండొచ్చు. మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు ఏదైనా డౌట్ ఉంటే. చమ్మకాయలు కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చండి. యాక్చువల్గా చమ్మకాయలు శీతాకాలంలో బాగా కాస్తాయి. వర్షాకాలం మధ్యలో కూడా మనం చమ్మకాయలను పెట్టుకుంటే అది సంవత్సరం అంతా కూడా బాగా కాస్తాయి అంటారు చమ్మకాయలు. ఆ విత్తనాలు కూడా మనం పెట్టుకోవచ్చు. అది మిస్ అయింది చెప్పడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.